కీడించి మేలించమన్నారు. తెలియని వాళ్ళకి కూడా అనసూయ అంటే తెలిసింది. ఇప్పుడు దండోరా సినిమా పబ్లిసిటీ ఏమో కానీ అనసూయ అంటే అందరికీ తెలిసింది. ఏమో మంచిగా జరగవచ్చు నీకు. ఇంకా ఎలక్షన్స్ ఇంకా 3 years ఉన్నాయి. తెలంగాణ ఎలక్షన్స్ 2 years అయినట్టుంది సీఎం రేవంత్ రెడ్డి వచ్చి. ఇంకా అప్పటికంతా నువ్వు పబ్లిసిటీ అయినావు కాబట్టి నువ్వు మళ్ళీ అట్లాంటివన్నీ వీడియోస్ పెట్టకుండా బికినీల మీద స్విమ్మింగ్ డ్రెస్ల మీద ఇట్లా మళ్ళీ వెటకారంగా వీడియోలు పెట్టకుండా మంచి సాంప్రదాయంగా అందరితో కలిసిపోయి మంచిగా ఒక కుటుంబంలో గొడవలు వస్తాయి, మళ్ళీ మామూలుగా మళ్ళీ మామూలు అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలు వస్తాయి అంతే. బాలాజీ నువ్వు అందరం మనం అంతా ఒక ఫ్యామిలీ. నిన్ను తిట్టే వాళ్ళంతా నీ మంచి కోరే వాళ్ళు. నిన్ను ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో, ఎవరైతే మీడియా ముందుకు వచ్చి నువ్వు అట్టడదాన్ని ఇట్టడదాన్ని నువ్వు అట్లా ఇట్లా ఏం మాట్లాడుతున్నారో అదంతా నీ మీద ప్రేమ ఉండే అవన్నీ చెప్తున్నారు. నీ మీద ప్రేమ లేకుంటే అసలు పట్టించుకోరు నేను. చూడు నువ్వంటే ఎంత ప్రేమ అందరికీ. అందుకే నేను మార్చాలి అట్లాంటివన్నీ పెట్టకు. ఎందుకంటే అందరూ వేసుకుంటున్నారు కానీ ఎస్పెషల్లీ నువ్వు రియాక్ట్ అయ్యావు. అది పెద్ద మిస్టేక్. పోన్లే అది ఒక మంచికే, కీడించి మేలించమన్నారు కాబట్టి ఇకనైనా మారు, మంచిగా ఉండు ప్లీజ్. ఇంకెవరు నీకు ఇంత రిక్వెస్ట్ చెప్పలేదు. చెప్పడానికి మీ అమ్మ ఉందో లేదో నాకు తెలియదు. నేను అక్కననుకో, మీ అక్కనను. నీకు 40 years కదా, నీకంటే 10 ఏళ్ళు పెద్దనే. వయసుతో సంబంధం లేదు, ఆత్మీయంగా ఉండాలి అందరం. నిన్ను మీడియా ముందు వాళ్ళు వీళ్ళు తిడుతుంటే చాలా బాధగా ఉంది. అక్కడికి నేను రోజు ఏదో ఒక వీడియో చేసి పెడుతూనే ఉన్నా. అనసూయ అట్లాంటిది కాదు, మంచిది. నిన్ను అనేవాళ్ళంతా నీ వాళ్ళే. నువ్వు కూడా ఒక వీడియో రిలీజ్ చేసినావు ట్విట్టర్లోనో దేంట్లోనో, అంతా నా ఫ్యాన్సే అనేవాళ్ళంతా నా ఫ్యాన్సే. ఎంత మంచి మనసు నీది కదా. ఇట్లా అంటున్నారంటే నీ మంచి కోసమే. అట్లాంటి వీడియోస్ పెట్టకు. నువ్వు ఎంత అఫీషియల్గా ఉంటావు, ఎంత బాగుంటావు, ఎంత మంచిదాన్ని, ఎంత మంచిగా దాంట్లో యాంకరింగ్ చేస్తావు. మంచి సినిమాలలో కూడా మంచిగా నీకు ఒక మంచి స్థానం ఉంది, ఒక రికగ్నైజ్ ఉంది. అది చెడగొట్టుకోకు. ఎందుకంటే గాడిదకి నా 3 కాళ్ళు అని 100 మంది అన్నా కానీ 100 మంది 1000 మంది అంటే కూడా ఒక్కడు అది కాదు అని అంటే చెల్లదు కదా. నలుగురు నడిచిందే దారి అవుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం పబ్లిక్లో అంత చెడ్డ పేరుగా తెచ్చుకోకుండా ఈగో తగ్గించుకో, మంచిగా ఉండు, మంచిగా పిల్లల భవిష్యత్తు పాలిటిక్స్లో నువ్వు రాణిస్తావు. ఇంకా సినిమా ఫీల్డ్ వదిలేసి పాలిటిక్స్లోకి రావచ్చు నువ్వు. నీది మేషరాశి కదా, మంచి భవిష్యత్తు ఉంది. బీ పాజిటివ్. నెగిటివ్ మాటలన్నీ తీసేయి. శివాజీ అసలు నిన్ను అనలేదు. శివాజీ ఏదో మీడియా ముందు వాళ్ళు అట్లా అనడం, అట్లా ఏదో మిస్టేక్లో అట్లా అయిపోయింది. అది బ్యాడ్ డ్రీమ్. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. ఓకేనా. అది పారాసైట్స్ నా చుట్టూ ఉన్న అట్లాంటి మాటలు, అట్లాంటి డైలాగులు పెట్టకు. అసలు ఏం పెట్టకు, ఏం చేయకు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అవి అందరికి తెలుసు కదా, అవి ఎంత అవసరమా నీకు? మళ్ళీ పెట్టడం, చెప్పడం, రెచ్చగొట్టడం అవసరమా? పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, స్కూల్లో వాళ్ళు, నీ భర్త,
వీళ్ళని అంటూ ఉంటే నీకు ఏమన్నా సరదాగా ఉందా? కొంచెం ఏమైనా పిచ్చి ఉందా? ఎక్కువయ్యి సినిమాలు యాక్టింగ్ అదంతా ఎక్కువైపోయి పిచ్చి పట్టిందా ఏమన్నా? కొంచెం పిచ్చి పట్టిందా? ఇట్లా చేస్తే మరి పిచ్చి పట్టిందా అంటారు. ఏది వాళ్ళు చెప్పింది ఆలోచించకుండా మళ్ళీ రివర్స్లో వీడియోస్ పెడుతున్నావు చూడు. ఎవరన్నా ఏదన్నా అంటే మళ్ళీ దాన్ని వీడియోస్ పెడుతున్నాం. అవసరం లేదు మళ్ళీ రిపీట్గా వీడియోస్ పెట్టడం. సైలెంట్ బీకామ్ సైలెంట్గా ఉండలేకుంటే ఏదన్నా పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా టూర్ వెళ్ళిరండి, లేదంటే నీ హస్బెండ్ వెళ్ళిరండి. కొద్ది రోజులు యూట్యూబ్ చూడకు, అసలు యూట్యూబ్ని పట్టించుకోకు కొద్ది రోజులు. ఇంకెందుకు? మంచిగా జరిగేటప్పుడు అంత మంచిగా ఉంటుంది. ఒకటి చెడు జరిగిందనుకో అంతా చెడే ఉంటుంది. అసలు చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఆ మూడు ఉండాలంటే యూట్యూబ్ చూడకు, అంతే. యూట్యూబ్ ఒక్కటి నువ్వు చూడకుంటే మంచిగా ఉంటావు. ఒక 1 మంత్ అసలు ఏం పట్టించుకోకు. నీకే నువ్వేంటి, ఎంతోమంది తమన్నా, సమంత, రకుల్ ఐశ్వర్య రాయ్ గలీజ్ గలీజ్ ఫోటోలు, గలీజ్ ఏం కాదులే, అది నేచురల్. బికినీలు వేసుకొని ఏమేమి వేసుకొని ఫోటోలు అప్లోడ్ చేస్తారు. కానీ ఒక్కొక్క టైం బాగాలేనప్పుడు ఇట్లా వస్తాయి, గ్రహాలు బాగాలేనప్పుడు ఇట్లా వస్తాయి. లైట్ తీసుకొని మంచిగా ఆలోచించి మంచిగా ఉండు. ఎందుకు ఇవన్నీ? చూడు, ఎక్కడెక్కడనో పల్లెటూరుల నుంచి కూడా మీడియా ముందుకు వచ్చి మీ గురించి మాట్లాడు. అవసరమా? డబ్బు ఉంది, అదృష్టం ఉంది, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ, నీ భర్త, ఇవన్నీ పక్కన పెట్టి ఈ మళ్ళీ రిపీట్గా నువ్వు ఎటకారంగా మాట్లాడి యూట్యూబ్లో పెట్టడం, అది ఎట్లాంటి వాళ్ళు పెడతారంటే నాలాంటి వాళ్ళు పెట్టాలి. నువ్వు డిగ్నిఫైడ్ ఆఫీషియల్ పెట్టకూడదు అనసూయ. మంచిగా ఉండు, మంచిగా ఉండు, బాగుండు. వద్దు, అలాంటి వీడియోస్ అస్సలు పెట్టకు ప్లీజ్. అందరినీ రెచ్చగొట్టేటట్టు మాట్లాడకు, పెట్టకు. చూసినా నిన్న ఏదో కరకరా నమ్ముకుంటూ కారులోనే ఎక్కడో ఉండి ఒక వీడియో చేసే పరాన్న జీవులు పారాసైట్స్ పెట్టిన. అవసరమా? అంతా మన ఫ్యామిలీ అందరూ. శేఖర్ భాష మన ఫ్యామిలీ, మన శివాజీ. నేను తిట్టిన వాళ్ళని తిట్టడం కాదు, అది అడ్వైస్. నీ ఒక్కదాని కోసం కాదనసూయ, అందరి కోసం, అందరి కోసం. నువ్వెందుకు ఒక్కదాన్ని తడుచుకుంటావు? భుజాలు అందరిని అంటున్నారు అనసూయ, నిన్ను కాదు. అసలు పట్టించుకోకు. కొద్ది రోజులు యూట్యూబ్ అసలు ఆన్ చేయకు. మంచిగా సినిమా ఫీల్డ్ వదిలేసి మంచిగా నువ్వే ఒక సినిమా తీద్దు, తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళు. కొత్త కొత్త ఆలోచనలతో ఉండు. ఇది అరిగిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు? అరిగిపోయిన రికార్డుని పట్టుకుంటావు ఎందుకు? గతం గత, అది ఒక బ్యాడ్ డ్రీమ్. వదిలేయండి సార్ ప్లీజ్. మళ్ళీ వీడియోస్ పెట్టకు, ఓకేనా? నీ అభిమానిగా, నీ ఫ్యామిలీ మెంబర్గా, మీ అక్కగా నా అడ్వైస్. యూట్యూబ్ కొద్ది రోజులు బంద్ చేసి ప్రశాంతంగా, ఎక్కడున్నా ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లల్ని చూడు, నీ భర్తను చూడు, వాళ్ళ విలువ తీయకు. నీ నుంచి మళ్ళీ నాగబాబు కూడా మాట్లాడుతున్నాడు పాపం. అవసరం అవన్నీ? నాలాంటి వాళ్ళకి అనిపించుకోవడం అవసరమా? చెప్పించుకోవడం అవసరమా? ప్లీజ్. మేమంతా లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళం, మీకు చెప్పాల్సినంత వాళ్ళం కాదు, ఓకేనా?